నడిగూడెం మండల కేంద్రంలో 2 రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో 1000 ఎకరాల పంట నష్టానికి గురైంది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం వద్ద ఉన్నటువంటి సాగర్ ఎడమ కాలువకు భారీగా గండిపడడంతో దాదాపు 1000 ఎకరాలకు పైగా వరి పొలాలు నీట మునిగాయి. ఈ సందర్భంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ఎడమ కాలువ వద్ద గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ భారీ వర్షాలకు పాలేరు రిజర్వాయర్ నుండి బ్యాక్ వాటర్ ఎడమ కాలువకు వస్తుండడంతో పైనుంచి నాగార్జున సాగర్ వాటర్ కూడా వస్తుండడంతో ఈ భారీ గండి పడిందని, మరో 2 రోజులలో ఈ వరద ఉధృతి తగ్గిన తర్వాత వెంటనే ఎడమ కాలువ గండిపడిన ప్రాంతాన్ని యుద్ధ ప్రతిపాదికన పునరుద్ధరించడం జరుగుతుందన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని, నష్టపోయిన ప్రతి రైతుకి ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇప్పించడం జరుగుతుందని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాగిత రామచంద్రాపురం గ్రామ ప్రజలు, రైతులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి వద్ద తమ బాధను వెల్లడించారు. వారి వెంట జిల్లా కలెక్టర్ తేజస్ నందూలాల్, జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్లతో పాటు అధికారులు పాల్గొన్నారు. सर కొంచెం జాగ్రత్త బాబు, జాగ్రత్త. అటు పోమాకండి, డబ్బా పెట్టి ఎప్పుడైతే ఓవర్ టాప్ అయిందో మొన్న చేసి నిన్న వచ్చి లేపడం 8 గంటలకు దిగాను. వాటర్ బోర్డు వేస్తే పెద్ద చాలా అది లేపితే వచ్చేసరికి వెల్డింగ్లు పెట్టింది పైన వాడు. వెల్డింగ్లు పెట్టితే వాడు లేపలేకపోయింది. తను స్లీపింగ్ గట్టి మా వాళ్ళు దిగుతాం అన్నా కూడా వాడు భయపడ్డాడు.
Good afternoon. Cross over. Yes. నల్లపల్లి కూడా ముందు కదా దాటి మళ్ళీ రివర్ గోస్ నెక్స్ట్ 2 bridges. One is old, the other is new. Old one is what? New one is the biggest for guys. Information. You will go there. అంతవరకు పోలేదు సార్, ఎందుకంటే మధ్యలో ఈ పాలేరు వాటర్ రిసీడ్ అయింది అవుతుంది. కొత్త బ్రిడ్జ్ నుంచి ఏపీ తెలంగాణ పోలీసు అదే ఇప్పుడు కోదాడ కాన్స్టిట్యూన్సీ దాటిన తర్వాత నిశ్శబ్దంగా ఉండండి, నా గొంతు కూడా పోయింది. ఇప్పుడు మనం మొత్తం దాదాపు మన కాగితాల రామచంద్రపురం కింద వచ్చిన భూములు మీ రైతులందరివి మనై దాదాపు 300 ఎకరాల వరకు నష్టం అయినట్టు కొంచెం తేలుతుంది. ఇప్పుడే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి ఏదైతే నీళ్లు ఇస్తారో ఆ ఇరిగేషన్ మంత్రి ఖుద్ వచ్చారు. వారు ఇప్పుడే ప్రెస్లో చెప్పింది మీకు వినపడలేదు, కానీ ఇది కొంత తగ్గితే మనకు నీళ్లు మళ్ళీ రేపో ఎల్లుండో వచ్చి నష్టపరిహారం ఎంతైంది, ఎన్ని ఎకరాలు మునిగినాయి, ఎవరు పొలాలు పోయినాయి అని అన్నీ రాసుకుంటారు. తర్వాత మనం ముఖ్యంగా మంత్రి గారితో మాట్లాడి బహుశా వారు కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడికి 1 గంటలో తెలుస్తుంది. వారు కూడా హెలికాప్టర్లో తిరిగి వీలవుతే ఇక్కడ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. కానీ బట్ అందరికీ మన ఊరోళ్ళు మీకేం కొత్త కాదు, మనము సార్ మనోడే కాబట్టి లేట్ అయినా ముందైనా వెనకైనా మీకు ట్రాన్స్ఫార్మర్లు పోయినా ఏది నష్టమైనా సార్ నేను దగ్గర ఉండి మీ అందరికీ ఆ నష్టం పూడ్చేటట్టు తప్పకుండా చూస్తామని సార్ తరఫున ప్రభుత్వం తరఫున నేను మీ అందరికీ హామీ ఈ వరద వల్ల అందరూ భద్రంగా ఉండండి. దయచేసి జ్వరాలు ఇవ్వండి. మీ అందరికీ ఇంగ్లీష్ ఇస్తారు, అందరికీ ఇంగ్లీష్ ఇస్తారు. ఏంటి నీకు
2-3 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత వాతావరణ శాఖ ఇండియన్ మెట్ డిపార్ట్మెంట్ తెలంగాణలో పలు ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించి భారీ నుంచి అతి భారీ వర్షాలు మరి పడతాయనే సూచనల మేరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అయినా దురదృష్టవశాత్తు రాష్ట్రంలోనే అతి భారీ వర్షం హుజూర్ నగర్ కోదాడ ప్రాంతంలో పడడం జరిగింది. 2 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా అనేక ఇళ్లల్లో నీళ్లు రావడం జరిగింది. మరి అన్నిటికీ తగిన రిలీఫ్ చర్యలు ఇప్పుడు తీసుకుంటున్నాం. ఇక్కడ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ పై పాలేరు నుంచి బ్యాక్ వాటర్ పెరిగి ఈ నీళ్లు నాళ్ళు ఎక్కువై బ్యాంకులో ఓవర్ఫ్లో అయ్యి బ్యాంక్ మెత్తబడి ఇక్కడ లెఫ్ట్ కెనాల్ తెగడం జరిగింది. ఒక 300 ఎకరాల పొలాలపై కూడా నీళ్లు పోయినాయి. అదృష్టవశాత్తు ఊర్లోకి నీళ్లు పోలేదు. ఈ 300 ఎకరాలు పంట కోల్పోయిన రైతులకి తగిన విధంగా నష్టపరిహారం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఈ కాలువ ఈ బ్రీచ్ క్లోజ్ చేయడానికి వాటర్ ఇంకొద్ది దక్కిన తర్వాత ఇంకో రోజు తర్వాత పన్ను మొదలుపెట్టి 4 రోజుల్లో కూడా ఈ బ్రీచ్ క్లోజ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ప్రభుత్వ పరి నుంచి ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నాం. తప్పనిసరిగా నష్టపోయిన వాళ్ళకి క్యాబినెట్లో పెట్టి చర్చించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పి కూడా మనం చేస్తాం. సరే ఇప్పుడు ఎమర్జెన్సీ ఏం లేదు, నీళ్లు పుష్కలంగా ఉన్నాయి అటు ఇటు. ఇప్పుడు సిరిపేట సిఈ గారు చెప్పే అంచనాల మేరకు 1 రోజుల్లో గండి పూడ్చని చెప్పి చెప్పలేదు. సార్ జిల్లా వ్యాప్తంగా ఎంత అంచనా వేస్తారు సార్ పంట నష్టం? మొన్ననే కదా భారీ వర్షాలు అయింది. ఇప్పుడు నిన్న పూర్తిగా ఈ రిలీఫ్ మెజర్స్ మీదనే ఉన్నాము. రేపు ఎల్లుండి ఎన్యూమరేషన్ చేసి ఎంత నష్టం జరిగితే అంత నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పి సరే తప్పనిసరిగా వాళ్ళకి ఏ విధంగా సహాయ చర్యలు కావాలో ఆ విధంగా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి అది వాస్తవంలో కాబట్టి అనుకున్నాం. కనుక్కొని ఇప్పుడైతే ముందు గండి రిపేర్ చేసుకున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.